జెన్జీ ఫైట్ మొదలైనప్పుడు అందరిలోనూ ఒకే రకమైన ఒపీనియన్ కదా. ఏముంది, స్టవ్ మీద పాలు పొంగినంత వేగంగా ఒక్కసారిగా ఎగిసిపడి అంతే స్పీడ్గా చల్లారిపోతుంది ఈ మూమెంట్ అని అనుకున్నారు కదా చాలామంది. కానీ చూడబోతే స్టెప్ బై స్టెప్ కన్సాలిడేట్ అవుతూ జెన్జీ అడుగులేస్తున్న ట్రెండ్ ఇప్పుడు కనపడతా ఉంది కదా. అన్నిటికీ మించి అభిజిత్ దీప్కే తన ఎడ్యుకేషన్ లోన్ విషయంలో చేసిన ఒక కామెంట్, मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? ఆయన అంటూ ఉన్నాడు కదా, నా ఎడ్యుకేషన్ లోన్ సర్టిఫికేట్ చూపిస్తా, మీ నాయకుడు డిగ్రీ చూపిస్తారా సర్టిఫికేట్ అంటూ ఉన్నారు కదా. ఇలా అనడం చూస్తే జెన్జీ ఆలోచన, మైండ్ సెట్ అన్నిటికీ మించి ఫైటింగ్ స్పిరిట్ ఈ స్థాయిలో ఉన్నాయా అని ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతా ఉన్నారు కదా. మనం ఇప్పటి వరకు జెన్జీని ఒక నెగిటివ్ డైమెన్షన్లోనో లేదంటే కుర్రకారే కదా, ఈ ఉత్సాహం ఎంతసేపు ఉంటుంది అనే ధోరణితోనే చూసామా. మనకి తెలియని జెన్జీ ఇంపాక్ట్ని ఆల్రెడీ ప్రపంచం రుచి చూస్తూ ఉందా. ఏంటి ఆ ఇంపాక్ట్ చూద్దాం రండి. మైండ్ సెట్ విషయంలో అయినా, రాజకీయం విషయంలో అయినా, అన్నిటికీ మించి ఫ్యామిలీ రిలేషన్స్, ఆలోచనలు, క్లారిటీ ఇలాంటి ఆస్పెక్ట్స్లో జెన్జీ స్పెషాలిటీ ఏంటో చూస్తే, జెన్జీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులే కాదు, ఈ దేశంలో ఆలోచన గల ప్రతి ఒక్కరు జెన్జీకి జై కొట్టాలి అనుకుంటారు. ఆలోచన, అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే సుమా. ఇంతకీ ఏంటి ఆ స్పెషాలిటీస్ కొన్ని చూద్దాం రండి. దిస్ ఈజ్ కీ టాక్స్. ఇప్పటి వరకు జెన్జీదంతా ఆవేశమని, అసలు వాళ్ళు బూతులు తిట్టేస్తున్నారని, గట్టర్ జనరేషన్ ఏది డ్రైనేజీ వాళ్ళు అని, क्योंकि मैंने कुछ प्रोटेस्टर्स को जो कि गटर छाप ఇలా కంగనా రనౌత్ లాంటి వాళ్ళు అనడం మాత్రమే చూసాం కదా. పైగా కుర్రకారే కదా, ఎంతకాలం ఉంటారు రోడ్ల మీద, ఎంతకాలం ఇష్యూని పట్టుకుంటారు అన్నట్టుగా వారాల తరబడి కేంద్రం కూడా సాగదీసి సైలెంట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడం చూసాం కదా. 5-6 వారాలు రోడ్ల మీద అలా ఉండటమే కాదు, నిరాహార దీక్షలతోనూ, అన్నిటికీ మించి దేశవ్యాప్తంగా ఒక మొమెంటం క్రియేట్ చేయడంలోనూ నిబద్ధతతో, కమిట్మెంట్తో, కన్సిస్టెంట్గా పనిచేయటం అంటే ఫోకస్ ఉన్నట్టే కదా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ మాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది కదా. ఆ తర్వాత ఇథనాల్ విషయంలోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోడీ రాజీనామాకి మేము ఎందుకు డిమాండ్ చేయకూడదు అన్నట్టుగా. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. చూశారు కదా అభిజిత్ దీప్కే ఇలా మాట్లాడుతూ ఎస్కలేట్ చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి అభిజిత్ దీప్కే మీద బీజేపీ సపోర్టర్స్ పర్సనల్గా గురిపెడితే వచ్చిన రియాక్షన్ అయితే మాస్టర్ క్లాస్ కదా. ఏమన్నారు, అభిజిత్ దీప్కే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కొడుకు, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబం, అలాంటి వ్యక్తి బోస్టన్ యూనివర్సిటీలో ఎలా చదివాడు, ఎలా సంపాదించే డబ్బులు అని అడిగేసరికి అభిజిత్ దీప్కే చాలా సింపుల్గా ఇదిగో ఇలాగా వర్టికల్ యాంగిల్లో కెమెరా పెట్టుకుని ఒక్కటే మాట్లాడిగాడు కదా. मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? తాను ఎడ్యుకేషనల్ లోన్ పెట్టుకొని బోస్టన్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ తెచ్చుకొని చదువుకున్నా అని చెప్పడమే కాదు, నేను ఆ సర్టిఫికేట్లు చూపిస్తా, మరి మీ నాయకుడు డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తారా అని అడుగుతూ ఉన్నాడు కదా. ఒక్క జెన్జీనే కాదు, అక్రాస్ ద జనరేషన్స్ ఇప్పుడు ఆ క్లారిటీకి, థాట్కి ఫిదా అవ్వాల్సింది, క్లాప్స్ కొట్టాల్సిందే కదా. అందులో ఎక్కడా వల్గారిటీ లేదు, డ్యూరాగేటరీ అంతకంటే లేదు, లాజిక్ మాత్రమే ఉంది కదా. మీరు నన్ను పర్సనల్గా క్వశ్చన్ చేశారు, నేను ప్రొఫెషనల్గా ఏది డిగ్రీ సర్టిఫికేట్ చూపించండి ఉందని చెప్తున్నారు కదా అని అడుగుతున్నా. కమ్యూనికేట్ చేశాడు కదా. ఇలాంటి కంపోజర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి రియాక్షన్స్ చూసినప్పుడే అనిపిస్తుంది జెన్జీ గురించి మనకు పూర్తిగా తెలియలేదా అని. తెలిస్తే గనక చాలా 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 ఆశ్చర్యంగాను, ఇన్స్పైరింగ్గాను అనిపించే క్వాలిటీస్ వాళ్ళలో చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా 80s, 90s కిడ్స్, అదే జెన్జీ ముందు జనరేషన్ మిలేనియల్స్ ఏదో అంటుంటారు కదా, ఆ మిలేనియల్స్లో లేని స్పెషాలిటీస్ కూడా వీళ్ళలో కొన్ని ఉన్నాయి. నేను ఒక 3-4 చెప్తా. సైకలాజికల్గా అయినా, ఆలోచన పరంగా అయినా వాళ్ళు ఎంత ఇంపాక్ట్ఫుల్ అర్థమవుతుంది. వాళ్ళకంత క్లారిటీ ఉంటే ప్రచారాన్ని మాత్రమే నమ్ముకొని రాజకీయం చేసేవాళ్ళు ఏమైపోతారు, ఏమైపోవాలి అని కూడా మనకు అనిపిస్తుంది ఆ ఫీచర్స్ చూస్తే. ఆ ఫీచర్స్, ఆ క్వాలిటీస్ ఏంటో తెలుసా, జెన్జీలో చాలా స్పెసిఫిక్గా, స్పెషల్గా కనిపించేవి. ఫస్ట్ది ఓపెన్ కాన్వర్సేషన్స్ టెండెన్సీ. ఏ విషయంలో అయినా ఓపెన్గా కాన్వర్సేషన్ ఉండాలి. అది మంత్రి రాజీనామాకి సంబంధించిన దగ్గర నుంచి పర్సనల్ రిలేషన్స్, డేటింగ్ గీటింగ్ అంటున్నారు కదా,
అలాంటి విషయాల వరకు ప్రతి విషయాన్ని ఓపెన్గా డిబేట్ చేయడం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనే ట్రెండ్ వీళ్ళలో ఉంది. దానివల్ల దాపరికం కానీ లేదంటే అప్పటికప్పుడు రివీల్ అయిపోయింది అని హర్ట్ అవటం కానీ అనే టెండెన్సీ ఉండదు. అందుకోసమే ఓపెన్ కాన్వర్సేషన్స్ అనే ట్రెండ్ ఇప్పుడు కుర్రకారు జీవితాల్లోనే కాదు, జెన్జీ పర్సనల్ లైఫ్స్లోనే కాదు, వాళ్ళ పోరాటంలో కూడా కనపడతా ఉంది కదా. వేదిక మీద ఇలా మాట్లాడారు, ఇదిగో చూడండి, డింపుల్ యాదవ్ లాంటి రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు పరామర్శకు వచ్చినా, ప్రకాష్ రాజ్ లాంటి సెలబ్రిటీస్ దిగినా కూడా వాళ్ళందరితోనూ ఒక కాన్వర్సేషనల్ స్టైల్లో మూవ్ అవటం కనపడతా ఉంది కదా. అంటే పరస్పరం వ్యూస్ ఎక్స్చేంజ్ చేయటం అనేది వాళ్ళ ఫీచర్స్లో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. రెండోది ప్రియారిటైజింగ్ వెల్బీయింగ్ట. ముందు కంఫర్ట్గా ఉన్నామా అనేది ఫస్ట్ ప్రయారిటీట. అంతే తప్ప అప్పుడెప్పుడో బాగుంటుంది, అదిగదిగో నవలోకం అనేదో పాట ఉంటుంది మనకి, అలాగా ఆకాశంలో మబ్బులు చూపిస్తే కనుక వీళ్ళు సాటిస్ఫై అయ్యే రకాలు కాదుట. ప్రస్తుతం బాగున్నామా, వెల్బీయింగ్ సంగతి ఏంటి, ఈ నిమిషం ఉత్సాహంగా కులాసాగా కంఫర్టబుల్గా ఉంటేనే కదా రేపటి వైపు అడుగేయగలుగుతాం అనే ప్రాక్టికల్ థింకింగ్ వీళ్ళలో ఉందిట. దీన్నే ప్రాగ్మాటిజం అని కూడా అంటున్నారు. అంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనపడితేనే నమ్ముతారు, బిలీవ్ చేస్తారట. అందుకోసమే రోజుల తరబడి నిరాహార దీక్షలు చేసి వారాల తరబడి కొట్లాడిన తర్వాత రాజీనామా చేసి ఒక కమిటీ వేసాము అని చెబితే సాటిస్ఫై కావట్లా. పైగా ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి అని వరుసపెట్టి చిట్టా అంతా బయటికి తీస్తూ ఉన్నారు కదా. కారణం ఏంటి అంటే దే ఆర్ ప్రాక్టికల్ ఇనఫ్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ దాన్ ఎనీ అదర్ జనరేషన్ కదా. పైగా నేను ఇంతకుముందు ఒక క్లిప్ చూపించా, వ్యాన్ ఆపిన అమ్మాయి అడిగింది కదా, ఏది పేపర్ లీకేజ్ని ఆపుతామంటున్నారు ఇప్పుడు, మరి 2024లో పేపర్ లీక్ చేశారు కదా, అతన్ని ఏం చేశారు, వదిలేశారు ఏంటి అలాగా. जनता है जो ये सब देख रही है उनको बोलूंगी कि ऐसा कुछ भी मेरे खिलाफ ही नहीं, किसी के भी खिलाफ हो, रिपोर्ट करे, एक्शन ले, इसी के लिए हम खड़े हो रहे అని ఇలా అడిగింది చూసారా ఆమె. ఆ టెండెన్సీకి కారణం ఈ ప్రాగ్మాటిజమే. అంటే వెల్బీయింగ్ ఆ తర్వాత ప్రాగ్మాటిజం, ప్రాక్టికాలిటీని చూసే జనరేషన్ ఇది. అందుకోసమే మోచేతికి బెల్లం రాచి అరిచేతిని నాకిస్తాము అనే రాజకీయం వీళ్ళ ముందు చెల్లుబాటు కావట్లా. ఈ విషయం మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని తీరాలి. ప్రచారాన్ని మాత్రమే నమ్ముకుంటే పని అయిపోతుంది అనుకుంటే జెన్జీ కళ్ళకి గంతలు కట్టడం అంత సులభం కాదుట. ఈ టెండెన్సీ చూస్తే అర్థమైపోతూ ఉంది కదా. ఆ తర్వాత స్లోయింగ్ డౌన్ టైమ్ లైన్స్, నింపాదిగా చేయాలి ఏ పనైనా సరే, ఆరాంసే ఇన్వాల్వ్ అయి చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే ఆదరా ఎద్దు బండి లాగుతున్నట్టుగా ఇదేదో కష్టంతో చేసేయాల్సిన టాస్క్ అని ఏది అనుకోవటం వీళ్ళు. ఇంట్లో అయినా సొంత పనైనా ఉద్యోగమైనా సరే. అందుకోసమే మొన్న ఈ మధ్యన నారాయణమూర్తి అనే పెద్ద ఆయన అసలు వారానికి వీక్ ఆఫ్ కూడా లేకుండా పనిచేసేయాలి, అడ్డు అదుపు లేకుండా పని చేయడమే లక్ష్యంగా బతకాలి జనరేషన్ అంటే, అన్ని వైపుల నుంచి బ్యాక్లాష్ వచ్చింది కదా. I used to work 85 to 90 hours a week. కారణం అదే. ఆయన ఎప్పుడో 80sలో పనిచేశాను అని ఇప్పుడు చేయమంటారేంటి అలాగా. ఇంత టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, అప్పుడు లేని టూల్స్ ఫెసిలిటీసు అడ్వాన్స్మెంట్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రాక్టికల్గా క్వశ్చన్ చేశారు కదా. ఎందుకంటే స్లోయింగ్ డౌన్ టైమ్ లైన్స్ అనేది వీళ్ళ టెండెన్సీ. టాస్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంపోజర్తో ముందుకెళ్ళాలి అనేది వీళ్ళ స్పెషాలిటీ, పెక్యులారిటీ. ఆ తర్వాత పర్సనల్ లైఫ్స్లో తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యే ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? స్పెండింగ్ టైమ్ ఎట్ హోమ్ట. మిగతా జనరేషన్స్ అందరికంటే, ఇంతకుముందు కుర్రకారు కంటే వీళ్ళు ఇంటి పట్టునే ఉండడానికి ఇష్టపడే జనరేషన్ అంట జెన్జీ. పార్టీయింగ్ కల్చర్ తక్కువ, బహుశా టెక్నాలజీతో ముందు నుంచి ఇన్వాల్వ్ అయిపోయి అసోసియేట్ అయ్యున్న జీవితాలు కాబట్టి ఆటల్లోనో వీడియో గేమ్స్లోనో లేదంటే పర్సనల్ లైఫ్తోనూ వీళ్ళు బిజీగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఈ నేచర్కి తిరుగులేని ఒక సాక్ష్యం కూడా ఫోర్బ్స్ లాంటి మ్యాగజైన్స్ ప్రత్యేకంగా రాసినాయి. అదేంటో తెలుసా? వీళ్ళు పార్టీ కల్చర్ని అంతగా లైక్ చేయట్లా, ఇంటి పట్టునే ఉండే జనరేషన్, వాళ్ళ పర్సనల్ లైఫ్ అయితే వాళ్ళు చూసుకునే మైండ్ సెట్ కదా. అందుకోసం ఇండస్ట్రీ దెబ్బతింటా ఉందట. ఏం ఇండస్ట్రీ? లిక్కర్ ఇండస్ట్రీ. తెలుసా మీకు? జెన్జీకి తాగే అలవాటు లేదట. ఇంతకు ముందు జనరేషన్స్ అయితే వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ తాగటం, వీకెండ్ రాలేదని బాధతో తాగటం అన్నట్టుగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. నో అఫెన్స్ యార్, మామూలుగా చెప్తా ఉన్నా. అలాంటి అలవాటు చాలామందికి ఉంటుంది కదా ఇంతకు ముందు జనరేషన్స్లో, మిలేనియల్స్లో, 90s కిడ్స్లో. కానీ వీళ్ళలో మాత్రం ఆ టెండెన్సీ చాలా తక్కువ. అది ఎంత తక్కువ అంటే నేను ఒక నెంబర్ చూపిస్తా చూడండి. సోబర్ నేచర్ అంటే తాగే అలవాటు లేకపోవడం వల్ల లిక్కర్ ఇండస్ట్రీ ఎంత దెబ్బతిందో తెలుసా? అక్షరాల $800 బిలియన్.
బిలియన్ అంటే 100 కోట్లు కదా. మరి రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎంత అవుతుంది ఈ నెంబరు? 80 లక్షల కోట్ల రూపాయల, అంతేనా? చూడండి, 1,00,000 కోట్లు అంటేనే మనం ఉలిక్కి పడతాం కదా, అలాంటిది 80 లక్షల కోట్ల రూపాయలు ఈ జెన్జీ వల్ల లిక్కర్ ఇండస్ట్రీ నష్టపోయిందిట. ఎందుకంటే అమ్మకాలు తగ్గిపోయినాయిట. ఇదంతా రీసెంట్ 5-6 ఇయర్స్ నుంచి వేసిన లెక్కే, పోస్ట్ కోవిడ్ లెక్క. అంటే మనం అనుకున్నంత వ్యసనపరులు కాదు వీళ్ళు, ఇంటి పట్టునే ఉంటారు, స్లోగా పనిచేసుకుంటూ పోతుంటారు. అన్నిటికీ మించి పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ ఇస్తున్నారు, నింపాదిగా ఉండాలి అంటున్నారు, ఏ విషయాన్నైనా ప్రాగ్మాటిజంతో చూస్తాము అంటున్నారు. మరి ఈ లెక్కన జెన్జీ ఎంత ప్రాక్టికల్ జనరేషన్ అన్నట్టు, మరి ఇంత ప్రాక్టికాలిటీ నింపాదిగా అడిగేసే మనస్తత్వం ఉన్నప్పుడు జెన్జీ రోడ్డెక్కితే ఆ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుందా? ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి కదా. పైగా అంతా కలిపి గట్టిగా 2 ఏళ్లే కదా ఇంకా నెక్స్ట్ ఎన్నికల వరకు ఉన్నది. పైగా ప్రతి విషయంలోనూ రియాక్ట్ అవుతాం, స్టెప్ బై స్టెప్ మేము ఈ దేశం కోసం పోరాడాలనుకుంటున్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు ఇలా నిలబడితే, కళ్ళ ముందు కనపడితే తప్ప మేమేది నమ్మం, ప్రకటనలు చేస్తేనో అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్ వీడియోలు రిలీజ్ చేస్తేనో మేము సాటిస్ఫై కాం అని అంత నిక్కచ్చిగా చెప్తున్న ఈ జనరేషన్ దేశ రాజకీయాన్ని మార్చగలదు అని అనుకోగలమా? ఎందుకంటే డీలిమిటేషన్ లాంటి రాజకీయ ఆయుధాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అడ్వాంటేజ్ పుంజుకునేందుకు కొత్త ఎత్తుగడలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి దగ్గర అవుతూ ఉన్నాయి కదా. మరి అలాంటి సవాళ్ళని ఛాలెంజెస్ని తట్టుకొని జెన్జీ నిలబడగలుగుతుందా? మీ నాయకుడి డిగ్రీ చూపించండి అని అడిగిన డీప్ థింకింగ్ చూసినా, ఈ జెన్జీ ఫీచర్స్ చూసినా మీకేమర్థమవుతుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. మాట్లాడే ముందు ఒకటి మర్చిపోకండి, రాజకీయ ఐడియాలజీ కోసమో లేదంటే ఎవరి మీద ఉన్న మూఢభక్తితోనో మన కళ్ళ ముందు కనపడుతున్న పిల్లల్ని, బహుశా జెన్జీ అంటే మీ పిల్లలు అయి ఉండొచ్చు, మీ మనవలు అయి ఉండొచ్చు, లేదంటే మీ చుట్టూ తిరుగుతున్న జనరేషన్ అయినా కావచ్చు, వాళ్ళని తక్కువ చేసేందుకు, కించపరిచేందుకు ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీకంటే అవగాహన ఉన్నవాళ్ళు, వాస్తవాన్ని పోల్చి తేల్చుకోగలిగిన వాళ్ళు అని కాస్త అయినా రియలైజ్ అవ్వండి. అప్పుడైనా మీ మనసులో జెన్జీ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచించడానికి కాస్త అయినా స్పేస్ దొరుకుతుందేమో కదా. ఏమంటారు?